హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా యూఎస్ఏఎస్ నుంచి నోటీసులొస్తున్నాయి. మీకేమన్నా వచ్చాయా? మీకేమన్నా వచ్చాయా? అని చాలామంది డిస్కషన్ అయితే నడుస్తుంది. సోషల్ మీడియాలో గాని, ఇమిగ్రేషన్ కమ్యూనిటీలో గాని డిస్కషన్ నడుస్తుంది. ఎవరైతే గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్‌గా ఉంటారో, దగ్గరగా ఉంటారో వాళ్ళకి కొంచెం భయమైతే స్టార్ట్ అవుద్ది. వాళ్ళకొచ్చిన యూఎస్ఏఎస్ నోటీస్ కానీ, వేరే వాళ్ళకొచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటా ఉంటారు. సో, ఆ క్లారిటీ ఏందంటే యూఎస్ఏఎస్ నుంచి నోటీస్ రాగానే మనకి గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయిందని కాదు. కాకపోతే ఏందంటే యూఎస్ఏఎస్ నుంచి నోటీస్ రాగానే ఇగ్నోర్ చేస్తే మటుకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అందరికి ఒకటే కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరికైనా యూఎస్‌సిఎస్ నోటీస్ రాగానే అందరికీ ఇస్తున్నారా? లేదంటే ఇది స్పెషల్ కేసేనా అని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. కాకపోతే ఇక్కడ రియల్ కాన్సెప్ట్ ఏందంటే, అందరికీ తెలుసు. మనకి ఇంతకుముందు గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే ఇండియా ఎళ్ళాల్సిందే. I-485 ఇక్కడ ఫైల్ చేయడానికి లేదు. వితిన్ ద యూఎస్‌లో ఉంటేనే I-485. ఇండియా వెళ్ళాలంటే త్రూ కౌన్సిల్ ప్రాసెస్‌లో చేసుకోవాలని చెప్పి. మనకి వితిన్ ద 1 వీక్‌లోనే రిజల్ట్ ఇచ్చారు. వెళ్ళాల్సిన అవసరం లేదు. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే గ్రీన్ కార్డ్‌కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు యూఎస్‌సిఎస్ ఎవ్రి కేస్‌ని ఒకేలాగా అప్రూవ్ చేసేలాగా చూడొచ్చు. బట్ ఇక్కడేంటంటే సీరియస్‌గా ఈచ్ అండ్ ఎవ్రి కేస్‌ని కేస్ బై కేస్ రివ్యూ చేసి స్ట్రిక్ట్ యాంగిల్‌లో చూడబోతున్నాము అని చెప్పేసి. అందుకే చాలా వరకేంటంటే I-140 అప్రూవ్ అయిపోగానే గ్రీన్ కార్డ్ వచ్చేసిందని మాత్రం కాదు. I-485 స్టేజ్‌లో ఫుల్ ఇమిగ్రేషన్ హిస్టరీ అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల వాళ్ళ హిస్టరీ అంతా డాక్యుమెంట్ పర్పస్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ కానీ, ఈ స్టేటస్ మెయింటెనెన్స్ ఉంటది కదా! అది కానీ, లీగల్ హిస్టరీ గాని అన్నీ స్ట్రిక్ట్ ప్రాసెస్‌లో చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి క్లియర్‌గా చెప్తుందనమాట. మనకేదైనా ఒక సబ్జెక్ట్ గురించి తెలియనప్పుడు, ఆ సబ్జెక్ట్ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగింది, మనకేదైనా ఇష్యూ వచ్చింది అంటే గనక వెంటనే భయపడతాం. సో, భయపడకుండా ఆ సబ్జెక్ట్ గురించి అవేర్‌నెస్ తెలుసుకుంటే చాలా మంచిది. సో, మీకు తెలిస్తే ఇంకొక 10 మందికి కూడా చెప్తారనమాట. సో, కాకపోతే ఏందంటే ఇక్కడ యూఎస్‌సిఎస్ నుంచి మెయిన్ రీజన్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, నోటిఫికేషన్ ఇష్యూ వచ్చింది అంటే గనక అది వెంటనే ఒకేలాగా ఉండాలని లేదు. సో, ఇక్కడ యూఎస్‌ఏస్ నుంచి నోటీస్ వచ్చింది అనగానే ఒకటే వేలో రావాలి. ఇదే మెయిన్ రీజన్ ఉండాల్సిన అవసరం లేదనమాట. డాక్యుమెంట్ రిలేట్ అవ్వచ్చు. ఎందుకంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల, లేదు అంటే ఎంప్లాయీ రిలేటెడ్ డౌట్, బ్యాక్‌గ్రౌండ్ చెక్ వల్ల గావచ్చు, లీగల్ హిస్టరీ వల్ల గావచ్చు, లేదంటే ఓల్డ్ స్టేటస్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ ఏదైనా రావచ్చు. ఇంకా ఇలా డిఫరెంట్ వేస్‌లో రావచ్చు కానీ, ఇదే రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. అసలు సమ్‌టైమ్స్ సింపుల్ అసలు ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లనేషన్ కూడా కావాలి కాబట్టి. మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్‌గా ఒక ఆర్ఎఫ్‌ఈకెళ్ళొచ్చాం. ఆర్ఎఫ్‌ఈ అనగానే చాలా మంది భయపడతామా లేదా? బట్ అక్కడికెళ్ళాక ఆర్ఎఫ్ఏ అంటే ఇదేనా? ఎందుకంటే అసలేముండదు. యూఎస్ఏఎస్ ఒక నోటీస్ పంపిస్తుంది అంటే గనక మనం తప్పు చేశామని కాదు. వాళ్ళకి ఎక్స్‌ట్రా మన కేస్ నుంచి ఇంకొంచెం ఎక్కువ క్లారిఫికేషన్ కావాలి. అది మీకు చెప్పా కదా! డిఫరెంట్ వేస్‌లో డాక్యుమెంట్సు, ఎంప్లాయీ రిలేటెడ్ అవన్నీ. సో, అదేంటంటే ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అది రాగానే కొంతమంది ఇగ్నోర్ చేస్తారు. ప్లీజ్ ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్ అనేది ఇంకా పెద్దదవుతదనమాట. సో, అదే కేస్‌ని కేర్‌లెస్‌గా రిప్లై చేస్తే, ఇన్‌కంప్లీట్ డాక్యుమెంట్ పంపితే, డెడ్‌లైన్ మిస్ అయితే, రియల్‌గా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఎవరైతే గ్రీన్ కార్డ్ గాని, వితిన్ ద యూఎస్‌లో ఉండే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. వాట్ ఈస్ ద ప్రాసెస్ అని. కొంతమంది వాళ్ళకి అవేర్‌నెస్ ఉంటది. అందుకే వాళ్ళ కోసం క్లియర్‌గా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ స్కూల్ ఎగ్జామ్ లాగా అనుకోండి. స్టూడెంట్ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు, ఇట్లా టీచర్ కరెక్షన్ చేస్తది. కరెక్షన్ చేసినప్పుడు అక్కడ ఏదైనా డౌట్ వస్తే స్టూడెంట్‌ని పిలిచి అడుస్తది. ఏంటి ఈ క్వెషన్ ఏంటి? ఈ ఆన్సర్ ఏంటి? అన్నప్పుడు. ఆ స్టూడెంట్ ఎగ్జామ్ ఇట్లా రాసాను. ఈ ఆన్సర్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా సైలెంట్‌గా ఉంటే మార్క్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా! అలాగే యూఎస్‌సిఎస్ నోటీస్ కూడా. అసలు మీ యూఎస్‌సిఎస్‌ని మించి నోటీస్ పంపించింది అంటే గనుక మీ కేస్ నుంచి కొంచెం క్లారిఫికేషన్ అడుగుతుందని క్లియర్‌గా అర్థం. సో, యూఎస్‌సిఎస్ నుంచి నోటీస్ వచ్చిందంటే గనుక మీకొక ఛాన్స్ ఉంది. మీ కేస్‌ని రివ్యూ చేసే ఛాన్స్. ఎందుకంటే యూ హావ్ టు ఆప్షన్ టు మూవ్ అని అనేసి క్లియర్‌గా అసలు ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలిగింది. ఎక్స్‌ప్లెయిన్ చేయలేని పరిస్థితిలో రిస్క్ అవుతుంది. అసలు ఎవరికి హై రిస్క్ ఉందంటే గనుక చాలా వరకు వీసా స్టేటస్ గ్యాప్ ఉంటది కదా! వాళ్ళు వీసా ఓవర్ స్టే చేసిన వాళ్ళు, అనాథరే వర్క్ చేసిన వాళ్ళు, ఏదైనా లీగల్ హిస్టరీ ప్రాబ్లమ్ ఉంటది కదా! వాళ్ళు, సమ్‌టైమ్స్ డిపోర్టేషన్ అయి ఉంటది వాళ్ళు, డాక్యుమెంటేషన్ వీక్ ఉంటది కదా! వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ కేసెస్ చెక్ చేస్తారు కదా! దాంట్లో మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటది. ఎక్స్‌ట్రా క్వెషన్స్ అనేది కూడా రావచ్చని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఎవరికి లో రిస్క్ ఉందంటే గనక హెచ్-1, ఎల్-1 వీళ్ళేంటంటే డ్యూయల్ ఇంటెంట్ వీసా హోల్డర్స్ అనమాట. ప్రాపర్‌గా జనరల్లీ వీళ్ళు కొంచెం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాపర్‌గా లీగల్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ అప్రూవ్డ్ పిటిషన్, క్లీన్ రికార్డ్ ఉంటే గనక వీళ్ళకి స్పెషల్లీ ఏఓఎస్ పాత్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ఎవ్రి కేస్ ఈస్ డిఫరెంట్. అందుకే వీళ్ళు కొంచెం లో రిస్క్ అయినా గూడా జాగ్రత్తగా ఉండాలి. హై రిస్క్ అంటే మీకు చెప్పా గదా! ఇందాక డాక్యుమెంటేషను ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అనాథరైజ్డ్ వర్కులు చేసి ఓవర్ స్టే చేస్తా ఉంటారు. స్టేటస్ గ్యాప్‌లు మెయింటైన్ చేయకుండా లీగల్ హిస్టరీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్‌గా ఆ కేసెస్ అనేది స్ట్రిక్ట్‌గా చూస్తే గనక ఎక్కువ క్వెషన్స్ రావచ్చు. ఆ క్వెషన్స్‌కి మనం ప్రాపర్‌గా ఆన్సర్ చేయలేకపోతే గనక రిస్క్ ఉన్నట్టేగా. సో, అందుకే ఇలాంటి కేసెస్‌లో ఆఫీసర్స్ ఎక్స్‌ట్రా క్వెషన్స్ అడిగితే కంపల్సరీ అటార్నీతో మాట్లాడి ప్రాపర్ ప్యాకేజ్ ప్లాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్‌లీ రిస్క్ రాకపోవచ్చు. ఇన్ కేస్ రిస్క్ ఫ్యాక్టర్ వస్తే గనక ఆ రిస్క్ ఫ్యాక్టర్‌తో పాటు మన పాజిటివ్ ఫ్యాక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ప్రాపర్‌గా ఏవైతే స్ట్రాంగ్ మన దగ్గర ఉన్నాయో అవన్నీ వాటికి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అంటే అసలు యూఎస్ఏలో మనం ఎంత కాలం నుంచి ఉంటున్నాము?
మన ఫ్యామిలీ టైస్ ఏంటి? మన సాలరీ ఏంటి? మన టాక్స్ ఎంత కడుతున్నాము? మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్స్ ఏంటి? మన హార్డ్‌షిప్ రీజన్స్ ఏంటి? మనం లీగల్ అండ్ మోరల్ క్యారెక్టర్ ఏంటి? అసలు మన కమ్యూనికేషన్ కంట్రిబ్యూషన్ ఏంటి? ఫైనల్‌గా ఇమిగ్రేషన్ హిస్టరీ ఎందుకొచ్చింది? లాని ఫాలో చేస్తున్నామా లేదా? వీటన్నిటికి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వాలి. అందుకే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా యూఎస్‌లో వదిలి వెళ్ళాలని చెప్పి ఏం చెప్పలేదనమాట. యూఎస్ ప్రాసెస్ అనేది స్టిల్ అవైలబుల్. కాకపోతే యూఎస్ఏ స్క్రూటనీ అనేది కేస్ బై కేస్ రివ్యూ కొంచెం స్ట్రిక్ట్‌గా పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళ హిస్టరీ గనక క్లీన్‌గా ఉంది, కాన్ఫిడెన్స్‌గా ఉండి మేమేం తప్పు చేయలేదు. కొంతమందికి తెలుసో తెలియక జరుగుతుంటాయి. కొంతమంది కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వాళ్ళ హిస్టరీ అంతా క్లీన్‌గా ఉంటది. వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. సో, ఎవరైతే ఓవర్ స్టే చేసుంటారో, ఈ స్టేటస్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోగా ప్రాపర్‌గా గ్యాప్స్ వస్తా ఉంటాయి. కొంతమంది అవి గాని, డాక్యుమెంటరీస్ వీక్‌గా ఉన్నా గాని, ఏదైనా ఇంకేదైనా అంటే లైకు తెలిసిపోతది వాళ్ళకి. ఏదైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నా గాని, డీవై రిలేటెడ్ ఇలాంటివి ఉంటే గనుక ఏదైనా డిపోర్టేషన్ జరిగినా కూడా, ఇలాంటివి ఉంటే గనుక వాళ్ళు కొంచెం వాళ్ళ నుంచి యూఎస్ఏస్ నుంచి నోటీసులొచ్చినా కూడా, ఎక్స్‌ట్రా క్వెషన్స్ వచ్చినా, మీరు ప్రాపర్‌గా ఆన్సర్ చేయగలిగితే కూడా అదేం ప్రాబ్లమ్ లేదు. సో, కొంతమంది కేసెస్‌లో వయోలేషన్ ఉంటది. డిపోర్టేషన్ ఉంటది. ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే గనక, ఇలాంటియి ఏదైనా ఉంటే గనక అటార్నీతో మాట్లాడి ఒక ప్యాకేజ్ అనేది బుల్లెట్ ప్రూఫ్‌గా ప్రిపేర్ చేసుకోండి. అతనే ఆన్సర్ క్లియర్‌గా అన్నీ ప్రాపర్‌గా చెక్ చేసి ఇచ్చేస్తాడు. అంతేగాని మనకి ఇలా ఇదొకటి నోటీస్ రాగానే ఎండ్ అని కాదు. జస్ట్ మన నుంచి క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్ అనేది డిఫరెంట్ వేరియేషన్‌లో జరగొచ్చనమాట. సో, చాలా వరకేంటంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ క్లోజ్ కాలేదనమాట. ఎవరైతే ఆఫీసర్స్ ఈ స్క్రూటనీ అనేది అంటే కొంచెం స్ట్రిక్ట్ ప్రాసెస్ డిఫరెంట్ యాంగిల్‌లో డిఫరెంట్ అంటే మళ్ళీ వేరేలా కాదు. స్ట్రిక్ట్ యాంగిల్‌లో చూడబోతున్నారని చెప్పేసి. సో, నాకు 2 ఫ్యామిలీస్ నుంచయితే క్వెషన్స్ వచ్చాయన్నమాట. వాళ్ళ పిల్లలు ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌లో ఎలిజిబుల్ అయ్యున్నారనమాట. కాకపోతే వాళ్ళకేంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళకి భయం పోదు. పక్కన వాళ్ళు చెప్పామనుకోండి వాళ్ళు కొంచెం కూల్ అవుతారనమాట. సో, మనకిక్కడ ఎక్కడ కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఏదైనా యూఎస్‌ఏస్ నుంచి నోటీసులొస్తున్నాయంటే గనక ఇంకొంచెం క్లారిఫికేషన్ అడుగుతున్నారనే తప్పించి అంతేగాని టోటల్‌గా అది ఎండ్ అయిందని కాదు. మీకెవరికైనా తెలిస్తే కూడా చెప్పండి. అంతేగాని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఇదేందంటే అవేర్‌నెస్ వీడియో. పానిక్ వీడియో కాదు. అవేర్‌నెస్ క్రియేట్ చేసే వీడియో. ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉండాలి. అంతేగాని మా గ్రీన్ కార్డ్ దాకా మేము వెళ్ళలేదు. మేము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డ్ వెళ్ళొచ్చు. మీ టైం బావుంటే గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇంకో 10 ఇయర్స్ ఇక్కడ ఉంటే గ్రీన్ కార్డ్‌కి ఎలిజిబుల్ అవుతారు కదా! I-140 ఏందంటే నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా! సో, అప్పటి వరకు ఎళ్ళాలి అంటే గనక మీ హిస్టరీ అనేది క్లియర్‌గా ఉంచుకోవాలి. అంతేగాని ఆ స్టెప్ దాకా ఎళ్ళినప్పుడు చూసుకుందాంలే అనే కదా! ఇప్పటి నుంచి ఆహ్ 10 మెట్లు ఎక్కాలంటే 9 మెట్లు ప్రాపర్‌గా ఉండాలి. డైరెక్ట్ పదో మెట్టు ఎక్కలేం గదా! సో, దట్ ఈస్ మన హిస్టరీ అనేది కూడా క్లీన్‌గా ఉండాలనమాట. మరిన్ని అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టార్టింగ్‌లోనే అడగాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. బట్ చెప్పా గదా! కంటెంట్ చెప్పి మీ కంటెంట్ నచ్చితే గనక మీరే లైక్ చేస్తారని హోప్‌తో థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.